ఈసారి నాకు సప్త శనివారాలతో పాటు తిరుమల శనివారాలు కూడా కలిసొచ్చినాయి. అందుకనే నేను స్వామివారి పీఠం పైన స్వామివారి ఫోటోని పెట్టుకొని పూలతో అలంకరించుకొని ఎలాంటి కలశం లేకుండా పిండి దీపాల్లో 3 వత్తులు కలిపి ఒక దీపంలో, 4 వత్తులు ఇంకో దీపంలో, మొత్తం 7 వత్తులుగా వేసుకొని ఆవు నెయ్యితో దీపం వెలిగించుకుంటున్నాను. ఆవు నెయ్యి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను వినాయకుడు పూజ కోసం అని చెప్పి దీపధూప నైవేద్యాలు సమర్పించి తాంబూలం మంగళ నీరాజనం సమర్పించిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని కొంచెం కుడివైపుకు జరిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అదేవిధంగా చేసుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకున్న తర్వాత స్వామికి దీపధూప నైవేద్యాలను సమర్పించి నైవేద్యంగా నేను 7 అరటిపళ్ళను, చివరిగా ఒక టెంకాయను కొట్టిన తర్వాత వ్రతకథ చదువుకుంటే మనకు సప్త శనివారం పూర్తవుతుంది.